ఈ వీడియోలో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనే సిరీస్లో మేము ఏం ఫుడ్ తీసుకుంటాం అనేది ఈ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఇంకా ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? మీరు కూడా బాగుండాలని, హ్యాపీగా హెల్తీగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. హెల్తీగా ఫిట్గా ఉండడానికి డైలీ రొటీన్లో మేము తీసుకునే ఫుడ్ని ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా ఇలా హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. అయితే బిఫోర్ కరోనా అయితే మరీ ఇంత లేదనుకోండి, కొంచెం ఫాలో అయ్యేదాన్ని. అయితే ఆఫ్టర్ కరోనా అయితే ఫుల్గా హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకున్నాను. మొదటి నుంచి కూడా ఆయిల్లో వేసుకొని తినే ఐటమ్స్ చాలా తక్కువ. అంటే పూరీలు, బోండాలు వాటికైతే నేను కొంచెం దూరంగా ఉంటాను. కానీ తినడం ఇష్టమే, ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాను. సో మనం ఎలా ఉంటామో మన పిల్లలు కూడా మన్నే ఫాలో అవుతూ ఉంటారు కదా. అదే పద్ధతిలో అన్విత, గీతు కానీ ఇలా ఆయిల్ ఐటమ్స్ చూసారంటే కొంచెం ఆయిల్ ఎక్కువ లాగేస్తున్న ఐటమ్స్ తినాలంటే పక్కన పెడుతూ ఉంటారు అనమాట. వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు తినడానికి. సో అందుకని నేను తక్కువ చేస్తాను. ఇక మా ఇంట్లో పూరీలు ఎక్కువగా ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి ఆయిల్ పీల్చకుండా తినే పూరీల్లో హెల్తీగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాను. మార్నింగ్ మా డైలీ డీటాక్స్ డ్రింక్తో స్టార్ట్ చేస్తాము. తర్వాత ఇలా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ స్మూతీ చేసుకొని తీసుకుంటాము. ఇక మేము తీసుకునే డైలీ జ్యూసెస్లో కంపల్సరీగా బీట్రూట్ ఉండేలాగా చూస్తాము. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈరోజు నేను షేర్ చేసిన ఈ జ్యూస్ వచ్చేసి బీట్రూట్, క్యారెట్, కుకుంబర్ 3 కలిపి స్మూతీ చేసుకున్నాము. అందులో కొంచెం అల్లం ముక్క, లెమన్ లాస్ట్లో వేసుకున్నాము. సో స్మూతీ చేసేటప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ అయితే ముక్కలన్నిటినీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకుంటే స్మూతీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలి, అంతే. ఇక యాజ్ యూజువల్గా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ వేసుకున్నాము. మేము ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ని అస్సలు స్కిప్ చేయము. స్కూల్ టైంలో మా పిల్లలు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తినకపోయినా కంపల్సరిగా స్కూల్కి అయితే ప్యాక్ చేసి ఇస్తాను. డిన్నర్ టు బ్రేక్ఫాస్ట్ మధ్యలో టైం అయితే చాలా ఉంటుంది. మన పొట్టని ఎప్పుడు అంత ఖాళీగా ఉంచకూడదు. సో కంపల్సరిగా బ్రేక్ఫాస్ట్ని అయితే తీసుకోవాలి. ఇక ఇక్కడైతే నేను 15 days నుంచి పాల మీద మీగడ తీసి స్టోర్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు 2 బాక్సులు కూడా ఫుల్ అయిపోయాయి. అందుకని ఇంకా ఫస్ట్ అయితే వెన్నపూస తీసి దాన్ని అయితే కరగపెడుతున్నాను. నేను ఎప్పుడు కూడా ఈ నెయ్యి ప్రాసెస్ని 1 week ఒకసారి మీగడ కలెక్ట్ చేసి తీస్తూ ఉంటాను. అయితే ఈసారి 2 weeksకి చేశాను. అయితే చాలా ఎక్కువ వచ్చేసింది. ప్యాకెట్ పాల నుంచి ఇంత నెయ్యి వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ఒక బాటిల్ అయితే ఫుల్ అయిపోయింది. సో ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మేము కంట్రీ డిలైట్ మిల్క్ని అయితే యూస్ చేస్తున్నామని. ఫుల్ క్రీమీ అనమాట, చాలా బాగా వచ్చింది నెయ్యి అయితే. సో పాలు కూడా చాలా చిక్కగా ఉన్నాయి, అచ్చంగా గేదె పాలు ఉన్నట్లే ఉన్నాయి. ఇలా నెయ్యి నుంచి వచ్చిన గోదావరి అయితే తినడానికి చాలా ఇష్టపడతాను. సో దాన్ని కూడా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే దాదాపుగా అది కూడా ఒక 100 grams అయితే వచ్చేసింది. ఇక ఈ బాటిల్లో అంతకుముందు ఒక కొంచెం క్వాంటిటీతో నెయ్యి ఉంది, దానిలోనే వేసాను. మొత్తానికి ఇంచుమించుగా ఒక 1/2 liter అయితే వచ్చేసింది నెయ్యి. సో ఇలా నెయ్యి తీసే ప్రాసెస్ నాకు చేయడం అంటే చాలా ఇష్టం. సో ముందు రోజే ఇలా పాలను అయితే కాకపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మార్నింగ్ లేచిన తర్వాత పెరుగునైతే తోడు పెట్టేస్తాను మీగడతో కలిపి. సో ఇక పై మీగడ తీసేసి విడిగా స్టోర్ చేసేసి ఫైనల్గా ఇలా నెయ్యి అయితే తీస్తాను. సో ఈ నెయ్యి ప్రాసెస్ మీరు కూడా తీసుకోవడానికి యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో యాడ్ చేశాను. ఇక ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. మా వాడు క్రికెట్ కోచింగ్కి వెళ్తాడనమాట. వెళ్ళే ముందు ఇలా స్నాక్స్ చేసిస్తాను. దాంతోపాటు మిల్క్ షేక్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఆడేటప్పుడు కొంచెం స్ట్రెంగ్త్ అయితే ఉండాలి కదా పిల్లలకి. అందులోనూ మా వాడు ఈ మధ్య గేమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం లెగ్ పెయిన్స్ వస్తున్నాయి అన్నాడు. అందుకని స్ప్రౌట్స్తో ఇలా స్నాక్స్ అయితే చేసిస్తూ ఉన్నాను. సో దీనికోసం ముందుగా పోపు పెట్టేసుకొని దానిలో క్యారెట్, ఉల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇక నేను ముందు రోజే ఇలా స్ప్రౌట్స్ని అయితే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఒక 8 hours నానబెట్టిన పెసల్ని నీట్గా వాష్ చేసి నీళ్ళన్నీ వంచేసి అదే బౌల్లో మూత పెట్టేసి డార్క్గా ఉన్న ప్లేస్లో ఉంచేసాను. సో మార్నింగ్కే కొంచెం మొలకలు వచ్చాయన్నమాట. సో అలానే ఈవినింగ్ వరకు ఉంచేసాను. ఇంకా ఫుల్గా ఇలా మొలకలు అయితే వచ్చేసాయి. ఇక మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ మా వాడు స్కూల్కే తీసుకెళ్తాడు. మార్నింగ్ అయితే పాలు ఒక్కటి తీసుకుంటాడు.
అందుకని నానబెట్టిన బాదం ఇలా కొంచెం ఒక గుప్పెడు అంటే ఇంచుమించుగా 2 స్పూన్లు వచ్చేలాగా గీతు స్కూల్కి వెళ్ళే ముందు తినడానికి ఇస్తానన్నమాట. నానబెట్టేటప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే ఈ పెసలు అయితే నానబెట్టేస్తాను. సో ఇవన్నీ కూడా సుమారుగా ఒక 1/2 kg క్వాంటిటీతో నానబెడతాను కదా, 1 వీక్ అయితే వచ్చేస్తాయి. సో ఈరోజు ఇంక ఇలా పోపు పెట్టేశాను. ఇక రోజు డైరెక్ట్గా మిల్క్ తాగమంటే అంత ఇంట్రెస్ట్ చూపించడు అనమాట, వద్దని చెప్పేస్తూ ఉంటాడు. అందుకని ఈరోజైతే బనానా యాపిల్తో మిల్క్ షేక్ చేసి ఇచ్చాను. గీతు అయితే ఇలా జ్యూసెస్ తాగడానికి అంత ఇంట్రెస్ట్ చూపించడు, కానీ ఈ మిల్క్ షేక్ అయితే చాలా ఇంట్రెస్ట్గా తాగేస్తూ ఉంటాడు. అందుకని ఎక్కువగా వీటినే ఇస్తూ ఉంటాను. ఇందాక స్ప్రౌట్స్ చెప్తుంటే సగంలో ఆపేశాను కదా, సో స్ప్రౌట్స్ వేసిన తర్వాత సరిపడా ఉప్పు కూడా చూసుకొని ఇంకా ఫైనల్గా స్పైసీ అనేది సరిపోతుంది, ఎందుకంటే చిల్లీస్ వేసాం కాబట్టి. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అయితే ఈ స్ప్రౌట్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఒక 1 minute అలా వేడి పట్టించేస్తే సరిపోతుంది. ఇంకా తీసేసి తినేసేయడమే. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. సో గేమ్స్ అన్నిట్లో కూడా మా వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో దానికోసం ఏదైనా చేస్తాడు. వాడికి ఇష్టం లేని ఫుడ్ తినమన్నా కూడా ఈజీగా తినేస్తూ ఉంటాడు. అయితే క్రికెట్కి వెళ్ళడానికి అంటే టైం అవుతుందని చెప్పేసి తినకుండా వెళ్తున్నాడు అనమాట. సో నేను పంపించను అంటే ఇంకా ఫాస్ట్గా తినడానికి ట్రై చేస్తున్నాడు. సో నార్మల్గా అయితే చాలా లేట్గా తింటాడు. ఇప్పుడు టైం అవుతుంది గీతు. సో ఇక్కడైతే రాఖీ పౌర్ణమి రోజు ఈ చిన్న క్లిప్ని అయితే యాడ్ చేస్తున్నాను. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం లేదని చెప్పేసి సింపుల్గా కట్టేసింది రాఖీ. సో ఈవినింగ్ వాడు వచ్చేసరికి మళ్ళీ రాఖీ కొనుక్కొని వచ్చేసి ఇలా తమ్ముడికైతే రాఖీ కట్టేస్తుంది. సో ఇక వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది అనుకుంటూ ఉంటారు వీళ్ళు చాలా ఎఫెక్షన్గా ఉంటారని. సో ఉండరని నేను చెప్పట్లేదు, కానీ ఎంత ఎఫెక్షన్ అయితే ఉంటుందో అంత గొడవ కూడా పడుతూ ఉంటారనమాట. ఎప్పుడు చిటపట్లు ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. అలా గొడవ పడుతూ ఉన్నప్పుడు మధ్యలో మనం వెళ్ళామనుకోండి, నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో, మేమిద్దరం ఏమైనా చేసుకుంటాం, మధ్యలో నువ్వెందుకు అని అనేస్తూ ఉంటారు. అక్కని తిడుతుంటే తమ్ముడు సపోర్ట్ ఇస్తూ, తమ్ముడు తిడుతుంటే అక్క సపోర్ట్ ఇస్తూ ఉంటారనమాట. సో ఇక వాళ్ళు గొడవ పడుతుంటే మధ్యలో మనం వెళ్ళడం వల్ల మనం ఫూల్ అయిపోతూ ఉంటాము. ఇక వాళ్ళిద్దరూ ఎంత గొడవ పడినా సరే, ఎంత సీరియస్గా గొడవ పడినా సరే అది సాల్వ్ చేసుకోవడానికి వితిన్ 10 minutes సరిపోతుందన్నమాట. సో వెంటనే కలిసిపోతారు. వాళ్ళ ఎఫెక్షన్ చాలా బాగా నచ్చుతుంది ఆ విషయంలో అయితే. నెక్స్ట్ అన్విత వాళ్ళ తమ్ముడికి కట్టిన తర్వాత రాఖీ పౌర్ణమి రోజే అనుకోకుండా మా ఇంటికి గెస్ట్ వచ్చారనమాట. సో వరుసకి అన్వితకి అన్నయ్య అవుతాడు. తన పేరు దుర్గా. ఇక మా రిలేషన్ వచ్చేసి మా పెద్దత్తయ్య గారి మనవడు, అంటే మా వారికి అన్నయ్య కొడుకు అవుతాడు. ఎవరికైనా పెట్టచ్చు. అన్విత ఇప్పటివరకు తమ్ముడికి అలానే లేఅవుట్లో మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఉంటాడు, వాళ్ళిద్దరికే కట్టింది. వాళ్ళిద్దరు కూడా అన్విత కన్నా చిన్న. సో ఫస్ట్ టైం అన్నయ్యకి కడుతుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నైట్ నేను ఎక్కువగా రాగి జావ తీసుకుంటాను. అయితే మార్నింగ్ టైమే ఇలా నానబెట్టేసుకున్నాను రాగుల్ని. సో నార్మల్గా అయితే రాగి పౌడర్తో ఇలా రాగి జావ చేసుకుంటారు కదా, నాకేమో అది అంతగా నచ్చదు. అందుకని నేనైతే ఇలా రాగుల్ని నానబెట్టేసి ఫైన్గా ఇలా గ్రైండ్ చేసుకొని రాగి జావ అయితే కాసుకుంటాను. సో ఫైనల్గా ఇక్కడ నైట్ డిన్నర్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. రోజు కూడా మేము చపాతీ తీసుకుంటాము, ఒక్కొక్కసారి రైస్ కూడా చేస్తూ ఉంటాను అనుకోండి. అయితే కర్రీస్ ఉంటాయి. సో ఈరోజేమో అన్విత అడిగింది స్పెషల్గా ఏమైనా చేయవా అనేసి, అందుకని చపాతీలోకి మిల్ మేకర్తో అయితే కర్రీ చేస్తున్నాను. ఇది హై ప్రోటీన్ ఉంటుంది, చాలా హెల్దీ అన్నమాట. ఇక నేను చూపించే రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటాయి. సో ఎవరైనా అంటే వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ఈ ప్రాసెస్ చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. సేమ్ పన్నీర్ కర్రీ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అదే ప్రాసెస్లో చేశాను. సో ఈ కర్రీ ప్రిపరేషన్కి 1 కప్పు మిల్ మేకర్ తీసుకొని బాయిల్ చేసుకొని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ క్వాంటిటీతో వేసుకొని దానిలో గార్లిక్ అండ్ జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక తర్వాత ఈ ప్రాసెస్ కర్డ్ అయితే ఇంపార్టెంట్. కర్డ్ 1 కప్పు కర్డ్లో అంటే 1 కప్పు పెరుగులో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ వీడియోలో చూసారు కదా, పెరుగు తోడుపెట్టిన పైన మేగడైతే పక్కకు తీసాను. సో దాన్ని అలా తీస్తూ ఒక బౌల్లో స్టోర్ చేసుకొని ఫైనల్గా వెన్నపూస అయితే తీస్తాను ఆ మీగడ నుంచి. అయితే ఇక్కడ నేను వేసిన స్పైసెస్ సరిపోలేదు, టేస్ట్ చూసిన తర్వాత కొంచెం తక్కువ అనిపించాయి అనమాట, అందుకని మళ్ళీ యాడ్ చేశాను. సో ఇక ఆనియన్స్, జీడిపప్పు ఇంకా గార్లిక్ ఉంది కదా, అది ఆరిపోయిన తర్వాత
ఫైన్ పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. సో దానిలో మనం పెరుగుతో ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఫస్ట్ అయితే ఆ మసాలాలు వేసుకొని ఒక హాఫ్ మినిట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లి ముక్కల పేస్ట్, సో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, ఇంకా ఆయిల్లో కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఉప్పు కారం వేశాను కదా, అయితే అది స్పైసీ సరిపోలేదు, అందుకని మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇక ఫస్ట్ అయితే ఇక ముందుగా మనం స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అంటే పిండేసుకొని వాటర్ అంతా మిల్ మేకర్ని వాటిని కూడా యాడ్ చేసి ఇక ఫైనల్గా ఇంకా ఆ మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ని కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని ఆ కర్రీలో వేసుకున్నామంటే గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇలా ఆయిల్ అయితే తేలుతుంది అనమాట ఒక 2-3 మినిట్స్కే. ఇక ఫైనల్గా ఆయిల్ తేలింది అంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీర అండ్ ఇక్కడ వచ్చేసి కసూరి మేతి కొంచెం ప్యాన్ మీద ఫ్రై చేసుకున్నాను, అప్పుడే ఫ్లేవర్ బాగా వస్తుంది. సో అది వేసుకుంటే ఇంకా ఫైనల్గా రెస్టారెంట్ టేస్ట్లో పన్నీర్ కర్రీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి చపాతీలోకి, బిర్యానీలోకి అండ్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నేను చూపించిన ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.